హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే కోడిగుడ్డు కూర అన్నట్టు. కోడిగుడ్డు కూర అంటే దాబాలలో వేస్తారు కదా, కోడిగుడ్డు గ్రేవీ, ఎగ్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. మనందరికీ కోడిగుడ్డు అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా. కోడిగుడ్డుని రకరకాలుగా వండుకుంటారు, టమాటా కోడిగుడ్డు వండుకుంటారు, రకరకాలుగా వండుకుంటారు. కానీ నేను దాబా స్టైల్లో చేయబోతున్నాను. ఇది చపాతీలలో కానీ, పుల్కాలో కానీ, తందూరులో కానీ ఎక్సలెంట్ ఉంటుంది. అంత టైం లేదు కాబట్టి నేను వేడి రైస్లో తింటున్నాను. సూపర్గా ఉంటుంది, చూడండి. బగంలా సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా గోలించుకోవాలి, ఎర్రగా అయ్యేటట్టు. ఇట్లా గోలినాక తీసి పక్కన పెట్టుకోవాలి. దాంతోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉడకనియాలి. ఇట్లా ఉడికినాక కొన్ని టమాటా ముక్కలు వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అట్లనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు సన్నని మంట మీద మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికినాక ఈ మిశ్రమాన్ని మనం గ్రైండర్లో వేసుకొని మంచిగా గ్రైండర్ వేసుకోవాలి. సరిపడా నూనె పోసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకొని గోల్చుకోవాలి. గోలినాక పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని మనం ముందుగా గ్రైండర్ వేసుకున్న మిగతా ఆనియన్లో పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సరిపడా నీళ్ళు పోసుకొని మంచిగా ఒక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా 10 నిమిషాలు ఉడికినాక ఒక చాయ్ గ్లాసు పెరిగేసుకొని మరొక 2 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇట్లా ఉడికినాక మనము ముందుగా గోలేసుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకోవాలి. అట్లనే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన దాబా స్టైల్ ఎగ్ గ్రేవీ తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. వాసన కూడా మస్తు వస్తుంది. వేడి అన్నం, అరటాకులో నిమ్మకాయ, ఉల్లిగడ్డ, చాలా స్పెషల్. దీనికి చపాతీ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. మీరు చేసుకొని చపాతీలో తినండి. నెక్స్ట్ టైం నేను కూడా చేసుకొని చపాతీలో తింటా. ఓకేనా? ట్రై చేస్తా. నాన్ వెజ్ అంటేనే నిమ్మకాయ, ఉల్లిగడ్డల మీద కొంచెం పిండుకుందాం నిమ్మకాయ. అట్లా కొంచెం కూర మీద పిండుకుందాం. పిండుకొని
మంచిగా గ్రేవీ మాత్రం మస్తు చిక్కగా ఉంది. ఫ్రెండ్స్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నిజంగా చపాతీ ఉంటే మాత్రం మస్తు ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంది. ముద్దకి గుడ్లో ఇట్లా పెట్టుకొని ఉల్లిగడ్డ కొంచెం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, ఎందుకంటే టమాటా వేసినాం కదా, కొంచెం పుల్లగా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వంటకంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.